గంటావూరు గ్రామము. మార్నింగ్ తెల్లవారు ఏమైందంటే మా వదినకి ఒళ్ళు బాగాలేదని మొన్న హాస్పిటల్కి పిలుచుకోబోయేసి వచ్చినాడు. పాపని ఇంట్లోనే వదిలేసిపోయినాడు. అమ్మ దగ్గర ఉన్నింది. అమ్మ పైన ఏదో వాష్రూమ్ వచ్చిందని వాష్రూమ్కి వెళ్ళింది. పాప మంచం మీద ఆడుకుంటా ఉంటే కింద పడిపోయింది. సరే అమ్మ ఏం చేసింది, వీళ్ళ హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే చెప్పింది ఇట్లా పాప కింద పడిపోయింది అనేసి. మళ్ళీ ఇంకేం చేసింది, ఆ పిల్ల నా బిడ్డ నేను చూసుకునేదానికి కాదా, నా దగ్గర వదులుకుని మీ దగ్గర వదిలేసిపోయినాని ఎదురుతో గొడవ చేసి మా అమ్మని గొంతు పట్టుకొని తోసి కొట్టేసింది. కొట్టిన తర్వాత ఇంకెవరికైనా అమ్మని కొట్టినారు కదా అనేసి 2 దెబ్బలు వేసినాడు ఇట్లా చేయొచ్చా అనేసి. అంతలోపల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరినీ రమ్మని చెప్పి వాళ్ళ మేనమామ వేలు అనేవాడు, వేలు మళ్ళీ ఇంకొచ్చి వాళ్ళ అవ్వ రాణెమ్మ, వాళ్ళ అమ్మ చిత్ర, వాళ్ళ తమ్ముడు కృష్ణ, మిగతా వాళ్ళ అత్త వచ్చి జ్యోతి, మిగతా ఎవరో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ 5 మంది 10 మంది దాకా వచ్చి వీళ్ళు మాట్లాడదానికి వచ్చినారులే అని అనుకుంటే వచ్చింది గొడవ చేసుకొని వీళ్ళందరినీ చేతులు ఆడవాళ్ళందరి చేతులు పట్టుకొని ఇద్దరు మా తమ్ముడు కార్తీక్ని మా అన్న ఆనంద్ ఇద్దరిని తల పగలగొట్టి మా అన్నకైతే వెనకాల దెబ్బ తగిలింది, మా తమ్ముడికి తలపైన తగిలింది. మా నాన్న అయితే మా వదిన అరుణ అనే ఆమె కాళ్ళకి ఆయనకి అంతకు ముందే షుగర్కి సర్జరీ చేసినాం 2-3 సార్లు. రాయి మీద వేసి కొట్టి ఆయనకైతే కాకుండానే ఆయన ఇది కట్టుకున్నాడు కవరు. తలపైన మొహం మీద అంతా అట్లా గీకేసింది అనమాట. ఇట్లా పట్టుకొని గీకి తోసి పట్టి చేసేసి ఏమీ తెలియనట్టు మనకి వెళ్ళిపోయినారు. వీళ్ళని వెంటనే ఇంటి పక్కన వాళ్ళందరూ కలుసుకొని వచ్చి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు బతికినారు. చెప్పాలంటే వాళ్ళు లేకుండా ఉంటే వాళ్ళకి ఏమన్నా కూడా అయిపోయి ఉంటుంది, ఇంకా కొట్టేసింటారు. వాళ్ళంతా పరిగెత్తుకొని వచ్చి వాళ్ళని హాస్పిటల్కి పిలుచుకోపోయినారు. మళ్ళంకా నాది బంగారుపాలెం, నేను ఆ నుంచి వచ్చే కొద్దికి వీళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. వచ్చిన తర్వాత స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఈరోజు ఎలక్షన్స్ కాబట్టి ఎవరు లేరు, ఈవినింగ్కి వచ్చి యాక్షన్ తీసుకుంటామన్నారు. నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను కాబట్టి యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటారు, వాళ్ళు మాకు న్యాయం చేస్తారని అనుకుంటా అన్నాను. పేరు ఆనంద. నాకు నా భార్యకి చిన్న గలాట జరిగింది. దాంట్లో మా అమ్మని వచ్చి నా భార్య చంపేకి వచ్చింది. దానికి 2 దెబ్బలు కొట్టింది వాస్తవము. దానికి మా అమ్మని చంపేకపోయినప్పుడు 2 డేట్లు వేసింది వాళ్ళకి. అంత లోపల ఆ పాప వండుకొని మా నాయన్ని మా అమ్మని అంతా తిట్టింది. 2 డేట్లు వేసే కొందరికి అంత లోపల వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ పెద్దనాయన్ని అందరినీ పిలిపించి వాళ్ళ మామగారిని అందరినీ పిలిపించి మేము ఇంటి బయట వచ్చే లోపల మా 3 తలకాలు పగడేసినారు. మా నాయన కాళ్ళు ఆల్రెడీ ఆపరేషన్ చేసినారు. దాన్ని కూడా వాళ్ళు ఇంజురీ చేసినారు. మొగం అంతా దెబ్బ. నాకు 14 కుట్లు, మా 14 కుట్లు పడినాయి. కాలు వాళ్ళు వేసి కొట్టినారు కాళ్ళుని వాళ్ళు రాయితో కొట్టినారు. రాయితో ఉన్నారు, మొగం మీద కొట్టినారు. ఆయన వయసు ఎంత, ఆ పిల్ల వయసు ఏమిలా 22 ఏండ్లే. అంత ఘోరంగా ఇంటి కోడాలు చేస్తుందని ఎవరు ఊహించలేదు. మా నాయన అమ్మని వాళ్ళు చూడకూడదు, నువ్వు సపరేట్గా నాతో కూడా రావాలనే దానికే మా ఇద్దరు వల్ల గలాట రావడం. ఇది ఒక వారంగా జరుగుతూ ఉంది. నేను మా అమ్మ నా తల్లిదండ్రులని ఒలే వచ్చా కాదు, వాళ్ళకి నేను అన్నం కూడా పెట్టకూడదంట. నా తల్లిదండ్రులకి నేను అన్నం పెట్టకూడదు. నేను ఒకే తల్లిదండ్రులని పుట్టి సాకి పెద్ద చేయడం తల్లిదండ్రులు వాళ్ళే ఫస్ట్ ప్రిఫరెన్స్. నేను చూస్తా నీ భార్యగా నీకు ఏమేమి చేయాలో సవాలు చేస్తాను. ఫస్ట్ నా తల్లిదండ్రి, వాళ్ళకి తర్వాత నువ్వు ఎంత ముఖ్యమో నా తల్లిదండ్రులు కూడా నాకు అంతే ముఖ్యం. ఇద్దరు సమానంగా చూసుకుంటా అంటే లేదు, వాళ్ళని చూడకూడదు, నన్నే చూసుకోవాలా. నీ తల్లిదండ్రులను చూడకూడదు.